విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సిపిఎం నేత నర్సింగ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా అరకొర జీతాలు అందిస్తూ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తోందని, కార్మికులపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులకు జీతాలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కడుపులు మాడుస్తుంది. 5 మాసాల నుంచి జీతాల్లో కేవలం 30% మాత్రం ఇస్తూ 350% జీతాలు ఈ 5 నెలల్లో చెల్లించలేదు. ఇది దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ రంగంలో ఈ విధంగా చేయడం రాక్షసత్వం తప్ప మానవత్వం కాదు. ఈరోజు ఉద్యోగులే కాదు, వాళ్ళ బిడ్డలు స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చేశారు, కాలేజీలకు వెళ్ళేటువంటి బస్సులు ఆపేశారు. విద్యుత్ ఛార్జీలు 16 రెట్లు పెంచారు. హెచ్ఆర్ఏ కోత హెచ్ఆర్ఏ లేకుండా చేశారు. లీవ్ జీతాలు ఇవ్వడం లేదు. కార్మికుల్ని జీతాలు ఇవ్వకుండా మాడిస్తే కడుపులు మాడి కాళ్ళ దగ్గరకు వస్తారు, ప్రైవేటీకరణ లొంగ తీసుకోవచ్చు అనే పన్నాగంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద కక్షగట్టి వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. 11,440 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. అందులో విఆర్ఎస్ ఇవ్వడానికి 506 కోట్లు కేటాయించారు. కానీ జీతాలు ఇవ్వడానికి 500 కోట్లు ఎందుకు కేటాయించరు? ప్రావిడెంట్ ఫండ్ మా డబ్బులు, కార్మికుల డబ్బులు అవి. లోన్ పెట్టుకోవడానికి లేదు, పిల్లలకు చదువుకి డబ్బులు కట్టడానికి లేదు, పెళ్లిళ్ళు చేయడానికి లేదు. అలాగే కోఆపరేటివ్ థ్రిఫ్ట్ మా డబ్బులు, కార్మికుల డబ్బులు కోసి తాము యాజమాన్యం తమ ఇష్టం వచ్చినట్టుగా వేరే ఖర్చులకు ఉపయోగించుకోవడం ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతున్నాం. దీనికి ఏం చేయాలి? కోర్టులకు వెళ్ళాలి. ఎంతకాలం అవుతుంది? అందుకని ఈరోజు మేము పోట్లాడకుండా 110% ఉత్పత్తి తీసుకొస్తున్నాం. కార్మిక వర్గం స్టీల్ ప్లాంట్లో ఈరోజు 110% ఉత్పత్తి సాధిస్తున్నది.